ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆదివాసులకు దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా. 1974 దేశమంతా ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎమర్జెన్సీ జరగలే. ఇందిరాగాంధీ ఆనాడే సీలింగ్ చట్టం తీసుకొచ్చి హరిజన గిరిజన భూములు పంచిన చరిత్ర మనకు ఇలా కళ్ళ మూడు కనబడతా ఉంది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఈ నిమ్మజాతుల కోసం తప్పకుండా ఉండదని కూడా మనం చేస్తా ఉన్నా. ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. గాడ్ బ్లెస్ యూ కాదు, సర్వే జన సుఖినో భవంతు. ఇది నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కానీ మూర్ఖుడికి ఏం రాదే, బ్రాహ్మణోత్తంలో ఆశీర్వాదం తెలియదే. అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అడా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్తల మీద హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదికమైన నాయకులు. అబ్బా చప్పలు కొడుతున్నారు, నిజంగా చప్పలు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ధర్మాన్ని ఏలన చేస్తే, బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదాన్ని ఏలన చేస్తే, బూతులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వేదికమైన నాయకులు చప్పలు కొడుతున్నారు. ఆనందం, రాక్షసానందం పొందుతున్నారు. హిందూ సమాజం చూడాలి ఇవాళ, దాన్ని హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక విధానాలను ఇలా హిందూ సమాజం గుర్తించాలి. ఎన్ని రోజులకే పడుంటాం? అరే దేవుణ్ణి తిట్టిర్రు, దేవాలయాన్ని కూస్తున్నారు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. హిందూ సమాజాన్ని బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి ఇండియా. నువ్వేదో అంటున్నావు కదా, నువ్వు ఎస్సీవా బీసీవా? ఫస్ట్ చెప్పు, నువ్వు ఎస్సీవా బీసీవా? దేవుడు ఒక్కడే. నేను అంటున్నా దేవుడు ఒక్కడే. నిజమైన క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. నిజమైన క్రిస్టియన్స్ మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇలా నువ్వేం చేసినావు తుంగతుర్తి ఎమ్మెల్యే? నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే ఆ దేవుని మోసం చేసి నారకొచ్చిండు మూర్ఖుడు, ద్రోహి, దేవుల మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదికమైన నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. నీ సంగతి చూస్తాం ఇవాళ. నా దేవులను ధర్మాన్ని కించపరుస్తావా నువ్వు? హిందూ సమాజం ఏది మా సహనాన్ని, హిందూ సమాజం యొక్క సహనాన్ని పిరికితంగా భావిస్తే ఏం చేస్తామో కరీంనగర్లో చూపెట్టినాం, జిహెచ్ఎంసీ ఎన్నికలు చూపెట్టినాం, మళ్ళా చూపెట్టబోతున్నాం, మళ్ళా చూపెట్టబోతున్నాం.